హలో ఎవ్రీవన్, నేను మీ విజయ నగేష్. ఈరోజు రెసిపీలో ఒక రకంగా చెప్పాలంటే ఇది సీజనల్ స్వీటే అని చెప్పొచ్చు. వింటర్ సీజన్ కాబట్టి ఒళ్ళు అది పగులుతూ ఉంటుంది కదా. సో అండ్ అలాగే ఎక్కువగా చలిగా ఉండడం వల్ల నరాల పటుత్వం అనేది కూడా తక్కువగా ఉంటుందన్నమాట. సో మంచి ఐరన్ ఫుడ్ కోసం అయితే ఈ లడ్డూని తప్పకుండా ట్రై చేయండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ రూపంలో షేర్ చేయడం మర్చిపోకండి. కడాయిలో నువ్వుల కొలతకి 1 కప్పు నువ్వుల్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. సో మనకి నువ్వులు ఏగాయని అనడానికి చిటపట అంటాయి కదా. ఇక్కడైతే నేను తెల్ల నువ్వులు తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే నల్ల నువ్వులైనా కూడా చాలా బాగుంటుంది. సో ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోండి. అదే కడాయిలో అదే కప్పు కొలతకి పల్లీలను కూడా ఇవి కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి ఇవి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకుంటేనే మనకి లోపల దాకా ఇవంతా బాగా ఫ్రై అవుతాయి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 10 నుంచి 12 వరకు బాదం పప్పుల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. సో పల్లీలు అనేవి మనకి ఫ్రై అయిపోయాయి అన్నమాట. వీటినేం పొట్టు తీయకుండా అలానే మిక్సీ చేసుకోవాలి. మనకి ఎలాంటి సీడ్స్లోనైనా కానీ ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో పొట్టు తీయకుండా తింటేనే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. సో వీటన్నిటిని కలిపేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ చేసుకోండి. అండ్ ఫ్లేవర్ కోసం ఇక్కడైతే నేను 2 ఇలాచీలు యాడ్ చేస్తున్నాను. సో ఇలా మిక్సీ చేసుకున్నాక ఒకసారి పిండిని మొత్తం కలుపుకోండి. సో ఉండలేని లేకుండా ఒకసారి కలుపుకొని అదే కప్పు కొలతకి బెల్లం తీసుకున్నాను అనమాట స్వీట్నెస్ కోసం. సో మీరు ఎక్కువ కావాలనుకున్నా వేయొచ్చు, బట్ ఈ క్వాంటిటీ అనేది కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది స్వీట్నెస్ అనేది. సో ఈ బెల్లం కూడా యాడ్ చేసుకొని మొత్తం పిండిని ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ జార్ చేసుకుంటే బాగా మెత్తగా అయిపోతుంది అనమాట. మనకి నువ్వుల్లో అండ్ పల్లీల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటుంది. ఒకసారి మొత్తం ఉండలు లేకుండా పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోండి అనమాట. మనం ఈ స్టేజ్లోనే లడ్డూలు చేయొచ్చు, ఎందుకంటే దీంట్లో ఆయిల్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి. బట్ పిల్లలు తినడానికి కొంచెం ఫ్లేవర్గా ఉండాలనుకుంటే ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు వేడి నెయ్యి కొంచెం కాచి వేడి నెయ్యి యాడ్ చేయాలన్నమాట. సో ఆ తర్వాత మొత్తాన్ని ఇలాగా కలుపుకొని మీకు కావాల్సిన సైజుల్లో లడ్డూలు చేసుకోవడమే. ఇవి 15 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి. రోజుకొక్కటి తిన్నా కూడా చాలా మంచిదన్నమాట. పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. మంచి ఐరన్ ఫుడ్. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటనేది నాకు షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సపోర్ట్ చేసి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇలా అన్నిటినీ లడ్డూలాగా చేసేసి ఏదన్నా స్టీల్ డబ్బాలో కానీ లేదా కంటైనర్లో స్టోర్ చేసేసుకుంటే మనకి 2 వీక్స్ వరకు కూడా ఉంటాయన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.